పిల్లల హైట్ గురించి మీరు కన్సర్న్‌గా ఉన్నారు అంటే, ఈ వీడియో తప్పకుండా చూడండి. పిల్లలకు గూడా నేను చెప్పిన విషయాన్ని వివరించి చెప్పండి. ఏంటి అంటే, గ్రోయింగ్ ఫేజ్‌లో పిల్లలకు లాంగ్ బోన్స్ ఉంటాయి కదా! కాలు అండ్ ఆర్మ్ బోన్స్. దాని ఎండింగ్‌లో ఒక మెత్తగా బోన్స్ ఉంటాయి. వాటిని గ్రోత్ ప్లేట్స్ అని అంటారు. సో, ఈ గ్రోత్ ప్లేట్స్ ఏం చేస్తాయి అంటే, గ్రోత్ విండో ఓపెన్‌గా ఉంచుతాయి. మనము ఈ ఫేజ్‌లో ఇచ్చే న్యూట్రిషన్ కానివ్వండి, అంతకన్నా ఇంపార్టెంట్‌గా ఇచ్చే స్లీప్ కానివ్వండి, గ్రోత్‌ని అంటే హెల్త్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఒకవేళ మీరు న్యూట్రిషన్ సరిగ్గానే ఇస్తున్నారు కానీ, పిల్లలు గేమ్ ఆడుతూనో, ఏదో పార్టీయింగ్‌లోనో నిద్రని రెగ్యులర్‌గా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఒక గంటే కానివ్వండి అది, కావాల్సిన దానికన్నా ఒక గంటే కానివ్వండి, 2 గంటలే కానివ్వండి, తక్కువ నిద్రపోతున్నారు అనంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీ చేతులారా మీరు మీ పిల్లల హైట్‌ని తగ్గిస్తున్నారు అని. సో, ఇదే విషయాన్ని పిల్లలకు కూడా చెప్పండి. నిద్రపోయినప్పుడు గ్రోత్ హార్మోన్ అన్నది రిలీజ్ అవుతుంది. నువ్వు పోవాల్సినంత నిద్ర పోతే ఈ హార్మోన్ కరెక్ట్‌గా రిలీజ్ అయ్యి, నీ హైట్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, నువ్వు నెగ్లెక్ట్ చేసే ఒక్కొక్క గంట నీ హైట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అని ఖచ్చితంగా చెప్పండి. అలా చెప్పినప్పుడు ఏ పిల్లలు వాళ్ళ హైట్‌ని రిస్క్ చేద్దాం అనుకుంటారు. మేబీ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు వాళ్ళ స్లీప్ సపోర్ట్ చేస్తారేమో. ఈ విషయం పిల్లలకు